అందరికీ నమస్కారం. మీరంతా సంతోషంగా ఉన్నారు అనుకుంటా. మా కుటుంబం కానీ సంతోషంగా ఉన్నాము. ఇది వచ్చేసి బుధవారం రోజు వీడియో. బుధవారం రోజు మశాసన మర్దిని అమ్మవారు మళ్ళీ ఆయుధాల పూజ అంటారు కదా. ఇంకా ఉదయాన్నే యథావిధిగా లేచినాను. మొత్తం అంతా శుభ్రం చేసేసుకొని మాప్ పెట్టేసుకొని చెత్త నూకేసి మాప్ పెట్టేసినాను. తర్వాత ఇంకా దీపారాధన చేసేసి అమ్మవారిని కానీ ఈరోజు కదిలిచ్చేసుకున్నా. బుధవారం రోజు మంగళవారం అనేసి నేను మంగళవారం రోజు కదిలీలేదు. ఇంకా వచ్చేసి మనకు బుధవారం అంతా అమ్మవారిని కదిలిచ్చిన తర్వాత ఇంకా గోమాతల దగ్గరికి పోయి పేడ తీసుకొచ్చుకొని మనం పెట్టుకుంటే ఆ రోజు బుధవారం రోజు సాయంత్రము అలికేస్తే మనకు విజయదశమి గురువారం కదా సరిపోతుంది అనేసి ఇంక మరీ లేటుగా అయ్యే కొద్దీ ఇంకా అసలు గోమాతల దగ్గర పేడ అనేది అస్సలు దొరకదు. అందరూ పండగ అంటేనా అందరూ తీసుకుపోతారు కదా. అందుకు పోయి ముందుగా ఉదయాన్నే పోతే దొరుకుతుందిలే అని పోయినాను. తీసుకొని వచ్చేసి పెట్టుకున్నాను. ఈ విధంగా మాకు కొంచెమే లేండి, పక్కనే మా ఏరియాలో ఆవు పేడ గోమాత పేడ దొరుకుతుంది. గేదెలు ఎక్కువ ఉన్నాయి, ఆవులు ఎక్కువ ఉన్నాయి. నేను ఆవు పేడ తెచ్చుకుంటాను. ఇంకా మరీ వచ్చేసి అమ్మవారికి ఏ విధంగా ఎర్రనీళ్ళు ఇచ్చి కదిలిచ్చినానంటేనా కొంచెం నీళ్ళలోకి పసుపు సున్నం కలుపుకుంటే అట్లా ఆ విధంగా ఎర్రనీళ్ళు వస్తాయి. ఒక తమలపాకు పెట్టుకొని దానిపైన ఒక దీపపు కుందె పెట్టుకొని దాంట్లో ఒత్తులన్నా వేసుకోవచ్చు, ఆయిల్లో తడిపి, లేదనుకో కర్పూరం అన్నా పెట్టుకోవచ్చు, లేదనుకో పసుపు కుంకం కలిపిన ఎర్ర నీళ్ళు అవుతాయి. ఆ విధంగా అయినా చేసుకోవచ్చు. సున్నము ఒక్కొక్క టైంలో దొరకదు, ఆ టైంలో ఈ విధంగా కానీ చేసుకోవచ్చు. చేసుకొని మనము దేవుణ్ణి కదిలిచ్చేటప్పుడు ఇట్లా కలశానికి కుడివైపు 3 సార్లు ఎడమవైపు 3 సార్లు తిప్పేసిన తర్వాత ఆ బొట్టు బొటన వేలుతో పెట్టేసేసి కుడిపక్క ఫోటో కానీ కలశం కానీ దేవుణ్ణి కానీ కుడిపక్క మన దేవుడు కుడిపక్క ఉంటుంది, ఆ విధంగా కదిలిచ్చేసేది. కదిలిచ్చిన తర్వాత ఈ నీళ్లు తీసుకుపోయి బయట మనకు గుమ్మం, మెయిన్ గుమ్మం ఉంటుంది, ఆ గుమ్మంకు బయట పోయి అటు సైడ్ కొన్ని ఇటు సైడ్ కొన్ని పోసేసేస్తే వాటికి అమ్మవారిని కదిలిచ్చేది ఎర్రనీళ్ళు తీసేది అంటారు దీన్ని. ఎర్రనీళ్ళు తీసేటప్పుడు వచ్చేసేసి కొత్తగా వివాహం అయి ఉంటుంది, వడిబియ్యం కట్టుకొని వచ్చింటారు, చంటి బిడ్డలను ఎత్తుకొని వస్తారే, అప్పుడు కానీ కొన్ని విషయాల్లో ఎర్రనీళ్ళు అనేది తీస్తారు. ఈ విధంగా తీస్తారు. హెల్త్ బాగాలేనప్పుడు, హాస్పిటల్ నుంచి వస్తామే అట్లా అప్పుడు అంతా తీస్తారు. మాకు పెద్దల నుంచి నేర్పించిండేటివి ఇవి. అందరికీ తెలుసులేండి ఇట్లాంటివన్నీ. మనం చేసుకుంటా అంటే మనకే మంచిది కదా. మరి వచ్చేసి ఇంకా 2 రోజులు జమ్మి చెట్టుకు తిరుగుదాము. జమ్మి చెట్టుకు విజయదశమి రోజు తిరిగి మనకు ఉండేటివి పెట్టుకొని పుష్పాలు పసుపు కుంకం పెట్టేసేసి ఈ జమ్మి చెట్టులో అపరాజిత దేవి అనే అమ్మవారు కొలువై ఉంటారంట. మనకు విజయాన్ని సమకూరుస్తుందంట. ఏ పని చేసినా విజయం అంట. జమ్మి చెట్టుకు ప్రదక్షిణ చేసిన ముక్కిన చాలా మంచిది. కానీ ఆయుర్వేద ప్రకారం కానీ జమ్మి చెట్టులో చాలా ఔషధ గుణాలు కానీ ఉన్నాయి. మనకు పాల సముద్రంలో ఉద్భవించినప్పుడు ఈ జమ్మి చెట్టు కానీ ఉద్భవించిందనేసి పురాణాలు చెప్తాయి. అదేవిధిగా నాకు తెలిసిండేటివి పెద్దలకు ఇచ్చేసి మనం నమస్కారం చేసుకున్న, బంగారం ఇచ్చి నమస్కారం చేసుకున్నట్ల వాళ్ళు మనకు బంగారు ఇచ్చి దీవిచ్చినట్ల అనేసి విజయదశమి రోజు చెప్తారు. మనకి ఏమన్నా పనులు కాకోకుంటేనా ఇన్ని రోజులని 21 రోజు 41 రోజు ఆ విధంగా జమ్మి చెట్టుకి ఎవ్వరు మొహం చూడకనే తిరిగి దీపారాధన చేసి వస్తే మన కోరికలు కానీ నెరవేరుతాయంట. ఏదో నాకు తెలిసిన విషయం చెప్తాను నన్ను. మరి వచ్చేసేసి ఇంకా మనకు ఆయుధాల పూజ కదా. ఆయుధాలు అంటే మన ఇంట్లో ఏముంటే అవన్నీ మనము శుభ్రం చేసుకొని బొట్లు పెట్టుకోవాలా. ఇంకా బండి వచ్చేసి ఉదయాన్నే బయట నీళ్లు కొట్టేటప్పుడే బండికి అంతా నీళ్లు కొట్టేసిన. ఇంకా మా శ్రీవారి డ్రై క్లాత్ తీసుకొని అంతా ఉదయాన్నే తుడిచిపెట్టేసినాడు. ఇంకా నా పూజలు అంతా అయిపోయిన తర్వాత ఇంకా మా శ్రీవారిని రమ్మని ఇంకా బొట్లు పెట్టేసేసి ఫస్ట్ వచ్చేసి మోటార్కు పెట్టేసినాను. గంగమ్మ కదా మోటారు. మన ఇంట్లో ఏం ఆయుధాలు ఉంటే ఆ ఆయుధాలకు అన్నిటికీ బొట్లు పెట్టుకొని నమస్కారం చేసుకొని ఇంట్లో ధూపం వేసుకుంటే చాలా మంచిది. ఆయుధాల పూజ అంటే ఈ విధంగా ఉంటుంది. ఇంకా మా బండికి వచ్చేసేసి బంతిపూల మాల కానీ కుట్టేసినాను. నేనే బంతిపూలు
మార్కెట్ నుంచి తెప్పించేసి మాలగాని కుట్టేసేసి ఇంకా అన్ని బొట్లన్నీ పెట్టేసేసి ఊదికట్టి ధూపం ఇచ్చేసి నిమ్మకాయల చక్రానికి అటు సైడ్ ఒకటి వెనక చక్రానికి ఒకటి ముందు చక్రానికి ఒకటి పెట్టేసినాను. ఇంకా ఆయుధాల పూజ మమ్మల్ని ఆపదల నుంచి కాపాడనేసి బండికి కానీ నమస్కారం చేసుకున్నాను. మా ఇంట్లో గంగాదేవి బాగా ఎల్లవేళలా మాకు కావలసినంత ఈ తల్లి అని గంగాదేవికి కానీ నమస్కారం చేసుకున్నాను. ఈ విధంగా మన ఇంట్లో ఉండే ఏ వస్తువు అయినా కానీ మనము పూజ చేయాల. మనం చేస్తా అంటేనా మా పెద్దల నుంచి మాకు ఇవి అలవాటు ఉన్నాయి. ఇంకా మనం చేస్తా అంటే మన పిల్లలకి ఆటోమేటిక్గా అలవాటు అవుతాయి. ఎవరికైనా అంతే. మనం ఇవన్నీ చేయకోకుంటే మన పిల్లలకి తెలియదు కదా. ఏదోలే ఆయుధాల పూజ అంటే అనుకుంటారు. కానీ ఆయుధాల పూజ అనేది ఆయుధాల పూజ రోజైనా చేయొచ్చు, లేదనుకో విజయదశమి రోజైనా చేయొచ్చు. ఒక్కొక్కరు డ్యూటీలు పోయింటారు, పొలం పనులు పోయింటారు, పనులకు పోయింటారు. అందరికీ అనుకూలం కావాలంటే కాదు కదా. ఇది విజయదశమి రోజు కానీ ఇంకా పండగ చేస్తాం కాబట్టి ఆ రోజు కానీ చేస్తారు. విజయాన్ని సమకూరుతుందనేసి విజయదశమి రోజు చేస్తారు, ఆయుధాల పూజ రోజు చేస్తారు. సాధ్యమున్నంత వరకు ఏ పండగ ఆ రోజే చేసేకే మా ఇంట్లో మేము చూస్తాము. ఇంకేమన్నా అనుకూలించకుంటే ఇంకా చెప్పలేము మనము. ఆ విధంగా ఉంటుంది. ఇంకా అంతా అయిపోయింది. ఇంకా పూజ అంతా బండికి మోటార్కు చేసేసినాను. ఇంకా పైకి వచ్చేసేసి ఇంకా మనము బీరువాలో ఏమన్నా పెట్టుకుంటాం కదా, బీరువాకి కానీ స్వస్తిక్ గుర్తు పెట్టేసేసి ఇట్లా స్వస్తిక్ గంధంతో రాసేసి కుంకుమ బొట్టు పెట్టేసినాను. ఇంకా మరి కుట్టు మిషన్ అయితేనా నేను కుట్టుకుంటాను మిషను. అంటే నేను కుట్టుకుంటానంటే డైలీ ఏం మిషన్ కుట్టాను నేను. ఎప్పుడో ఒకరోజు ఏమన్నా కుట్టుకుంటా అంతే. ఎందుకంటే నాకు అంత ఆరోగ్యం సహకరించదు. నేను వీడియోలో అంత నవ్వుతా మాట్లాడుతూ అంట కదా, బాగా కనిపిస్తూ అంట కదా, అంతగా ఏముండదు. నేను 2 గంటలు పని చేస్తే 1 గంట రెస్ట్ తీసుకుంటా. ఆ విధంగా నాకు టైం అయితే చాలా కస్తుంది. ఎందుకంటే నా ఆరోగ్యం అట్లుంటుంది. నాకు చెయ్యి నొప్పి కొంచెం ఎక్కువగానే ఉంది. చెయ్యి నొప్పి ఉంది. మళ్ళీ కాళ్ళు వచ్చేసేసి మోకాలు కింద నొప్పి పట్టుకుంటుంది. దాన్ని ఆయిల్తో తిక్కడము అట్లా ఏదో ఒకటి. నేను పనుకున్నానంటేనా ఇంకా నా ఇంట్లో ఎక్కడొక్కటి ఉంటాయి. ఇంకా మా వారైతేనా చాలా డల్గా ఉంటాడు. ఇంకా నేను పనుకున్నానంటేనా ఇంకా ఏదో ఒకటిలే తిన్నాము ఉన్నాము అన్నట్లుంటాడు. అందుకు నేను ఓపిక తెచ్చుకొని తను బాగుంటే మేమందరం బాగుంటామనేసి ఓపిక తెచ్చుకొని చిన్నగా చేసుకుంటా ఉంటాను. ఇంట్లో అయితేనే ఏ పని నిలబెట్టను. ఏ రోజు పని ఆ రోజు అయిపు చేసేస్తాను. ఇప్పుడు ఇంకా మిషన్కు పెట్టేసినాను. మిషన్కు నమస్కారం పెట్టేసుకొని ఇంకా మరి వచ్చేసేసి ఇక ల్యాప్టాప్కు బొట్లు పెడతాను చూడండి. మనకు ల్యాప్టాప్ కానీ అంతే కదా. ఇప్పుడు ఆయుధాలు అంటే అవే మనకు. అప్పుడంటే గదలు, చక్రాలు, మరి కత్తులు అవన్నీ ఆయుధాలు ఉంటాయండి. ఇప్పుడు కాలంలో మనకు ఆ తిండి పెట్టేది, మనకు ఉద్యోగాలు చేస్తే మనకు తిండి పెట్టేది ల్యాప్టాప్లు, బుక్స్ రాయడము అవన్నీ కదా. ఇది మా శ్రీవారి సామ్రాజ్యము. ఎందుకంటే మా శ్రీవారు ఇక్కడే అన్నీ రాసుకునేది. ఆ బుక్కులతోనే మా జీవితము. తను సంపాదించేది, రాసి పెట్టేది అన్నీ దానిలలో రాసుకొని పెట్టుకుంటా అంటాడు. అందుకు నేను ఆ విధంగా చెప్తాను. ఇంకా తను సంపాదిస్తేనే మేము ముగ్గురము తినేది కానీ అందుకు చెప్తాను. అందుకు కంపల్సరీ ఈ బుక్స్కు ల్యాప్టాప్ మటుకు ప్రతి సంవత్సరము కంపల్సరీ పూజ మటుకు కంపల్సరీ చేస్తాము. ఎందుకంటే మనకు ఆహారం తిండి పెట్టేటివే అవి కాబట్టి ఎవరు ఏ తిండి పెడితే ఇప్పుడు రైతులు ఉన్నారు, భూమాతకు ఏ విధంగా పూజ చేస్తారు ఆ విధంగా మనము అంతే ఏవి పెడతా అంటే దానిలోకి పూజ చేస్తాము. ఇంకా కిచెన్లో వచ్చేసి గ్రైండరు, మిక్సీ, గృహిణులకు ఏంటివి ఇంటి ఇళ్ళకు మిక్సీ, గ్రైండరు, చాకులు, కత్తులు, స్టవ్లు, ఫ్రిడ్జు, వాషింగ్ మిషన్లు ఇవన్నీ బాగా పనిచేయాలి. మనకు అవి పనిచేస్తేనే మనకు టకటక పనులు అవుతాయి. వాళ్ళ క్యారీర్లు అందించగలము, మనకు పనులుగానే అవుతాయి. ఇవి ఏది పని చేయకున్నా మనం క్యారీర్లు అందిలేము, చంటి బిడ్డలకు అన్నం పెట్టలేము, మనకు ఆరోగ్యం బాగాలేకున్నా చేసుకోలేము, అత్త మామకు అన్నం పెట్టలేము, అమ్మ నాన్నకు అన్నం పెట్టలేము, ఎవరన్నా మన ఇంటికి వచ్చినా కాఫీ లేము. ఏదైనా కానీ మనకు పని చేస్తేనే కదా. అందుకు ఆయుధాల పూజ రోజు మనం అన్నీ శుభ్రం చేసుకొని ఈ విధంగా చేసుకొని అన్నిటికీ మనం నమస్కారం పెట్టుకుంటే మనకు మంచిది. మనం చేస్తా అంటే మన ఇంట్లో చిన్న బిడ్డలు ఆడపిల్లలు ఉంటారు, మన వెనకాలే చూసుకుంటూ నేర్చుకుంటారు. మగపిల్లలు అంతే,
మా అబ్బాయిలు ఇంట్లో ఉంటే మటుకు మా అబ్బాయిలతోనే బొట్లు పెట్టిస్తాను. అట్లంతా ఏం లేదు. ఆడపిల్లలు కానీ మగపిల్లలు కానీ ప్రతి ఒక్క పని మనం నేర్పిస్తేనే మన పిల్లల భవిష్యత్తు బాగుంటుంది. ఇప్పుడు అందరూ కలిసి పని చేస్తేనే మనకు జీవనం జరిగేది. కానీ ఇప్పుడు కాలంలో అప్పుడంటే మనం ఇంట్లోనే ఉంటాంటిమి, కానీ ఆడపిల్ల పద్ధతిలో ఆడపిల్ల ఉండల్లా, మగపిల్లోడు పద్ధతిలో మగపిల్లోడు కానీ ఉండల్లా, నా ఉద్దేశం అంతే. ఇంక మళ్ళీ వచ్చేసి ఇవి చూడండి, మనం అప్పుడు గుడ్లు చూపిస్తే చూడండి, 2 పిచ్చుకలు బాగా పెరిగినాయి, ఇంకా లేయలేదు కానీ బాగా పెరిగినాయి. ఇంకా అంతలోనే అవి లేసిపోతాయి. ఇంకా అంతా కిటికీ శుభ్రం చేద్దాము అనుకున్నాను, లేదు మళ్ళీ పైన ఒక గూడు పెట్టింది, ఇంకో పిచ్చుకలు వచ్చి గూడు పెట్టినాయి. ఈ కిటికీ ఎప్పుడు శుభ్రం చేస్తానో ఏమో నాకే తెలియదు. ఎన్ని రోజులైందో, ఇప్పుడు 3 నెలలు 4 నెలలు అవుతుంది శుభ్రం చేద్దామంటే ఒక గూడు పైన ఇంకొక గూడు పెట్టినాయి. ఇంకా మా వారు వచ్చేసి సర్లే ఇంకా అవి కానీ గూడు పెట్టుకొని లేపుకొని పోయిన తర్వాత క్లీన్ చేస్తూలే అని. ఇంకా మనం ఏం చేసేది ఏం లేదు. పిచ్చుకలు అయితేనే ఎంత బాగున్నాయో, కానీ వీడియోలో తీసేకి గ్లాసు మెస్ వేస్తే కొంచెం కనిపిస్తుంది, కానీ మెస్ తీసినామంటేనా ఇంకా అసలు వీడియో తీసేకి కానీ కనపల్లా. ఇంకా మనం బయట పక్క నుంచి తీసేకి అనుకూలం లేదు, అందువల్ల సరిగ్గా కనపల్లా. నా ఫోను నేను వీడియోలో కనిపిస్తాను. మనం మరొక వీడియోలో కలుద్దాం.